హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతి రుచులు. నేను మీ చెన్న కేశవని. ఇవాల్టి వీడియోలో వేసవి తాపాన్ని తగ్గించి ఒంటికి చలువ చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆనపకాయతో ఒక మంచి రెసిపీ తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది పూర్వకాలం నుంచి చేస్తున్నదే, అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను నేనైతే. మా ఇంట్లో అయితే ఎప్పుడు చేస్తుంటారు. దీన్ని ఆనపకాయ సలంబరం అంటారు. ఒక మంచి ఆనపకాయని తీసుకొని పైనున్న చెక్కు మొత్తాన్ని తీసేసి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఆనపకాయలో ఉన్న వైట్ పార్ట్ని రిమూవ్ చేసేసి ఇలా ఈ సైజులో ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ గళ్ళుప్పు వేసేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టి మినిమం 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈలోగా ఇది కుక్ అవుతుంది. ఈలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఈ ఆనపకాయ సలాంబరం తయారు చేయడం కోసం మంచి తియ్యని కమ్మని గడ్డ పెరుగుంటే బాగుంటుందండి. కొంచెం పులిసినా పర్లేదు, ఈ కర్రీకి చాలా బాగుంటుంది. పెరుగులో ఉన్న లంప్స్ మొత్తం లేకుండా పెరుగుని మొత్తాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా మెల్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేస్తేనే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది తింటుండడానికి. ఈలోగా కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు స్టీమ్ మొత్తం పోయిన తర్వాత చూస్తే ఆనపకాయ ముక్క ఈ రకంగా ఉందండి. ఎంతవరకు ఉడకాలంటే మనం స్పూన్ పెట్టి కట్ చేస్తే ఇలా ముక్క అయిపోవాలి. మరి గుజ్జుగా ఉడికించకూడదండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉడికించుకుంటే ముక్కలు తగులుతూ ఉంటాయి, తింటున్నప్పుడు బాగుంటుంది. వీటన్నిటిని స్ట్రైనర్లో వేసేసి వాటర్ రిమూవ్ చేసేసి పక్కన పెట్టేద్దామండి. ఈలోగా పోపు తయారు చేద్దాం. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను పోపు చేస్తున్నప్పుడు అండి వీడియో మిస్ అయిపోయింది, ఏమనుకోవద్దు. తాలింపు దినుసులు అన్నీ వేసేసి పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు వేసి అవి మంచిగా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఈ ముక్కలు అనేవి మగ్గడం కోసం చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఉప్పు అంతా కూడా ముక్కలకు మొత్తం పట్టించి, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఈ పసుపు ఉప్పు అనేది ముక్కలకి మొత్తం పట్టించి కొద్దిసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చక్కగా మగ్గుతూ ఉంటుందండి. ఈ టైంలోనే సన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గాలి. వీటిలో మరీ ఎక్కువగా మగ్గడానికి అవసరం లేదండి. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా తయారైతే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఉల్లిపాయలు కూడా ఇలా చక్కగా మగ్గి ఉన్నాయండి. ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువ ఆవపిండి వేస్తున్నానండి. ఆవపిండి వేయడం వల్ల ఈ ఆనపకాయ సలాంబరంలో మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా మగ్గిన వీటన్నిటినీ కూడా మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పెరుగులో కలిపేస్తే ఆనపకాయ సలాంబరం రెడీ అండి. ఈ డిష్ ఎక్కువగా మా పూర్వీకులు ఎప్పుడు తరచుగా చేస్తుండేవాళ్ళండి. ఆనపకాయలు దొరికిన టైంలో ఆనపకాయలు, పొట్లకాయలు దొరికిన టైంలో పొట్లకాయలు చేస్తుండేవాళ్ళు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పోపంతా కూడా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులోకి షిఫ్ట్ చేసుకోవాలి. లేదంటే కనుక పెరుగు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. చూసారండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆనపకాయతో, అందులో ఎండాకాలంలో వేసవి తాపాన్ని తగ్గించి ఒంటిలో చలవ చేసే ఆనపకాయతో ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ చేసి పెట్టారంటే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక నుండి మన ఛానల్లో రుచులతో పాటు వ్లాగ్స్ కూడా చేయబోతున్నామండి. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకి నేను పోస్ట్ చేస్తానండి. తప్పనిసరిగా చూసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.